విజయనగరం జిల్లా గజపతి నగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. అలాగే గంట్వాడ, బొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో బోర్ వేసుకొని ఆ బోర్ పనిచేయకపోతే నీళ్లు రావు. మా గ్రామం అంతా మనకి వాటర్ రావాలని, ప్రతి గ్రామానికి వాటర్ రావాలని అడుగుతాం జరుగుతుంది. దానికి కూడా అదనపుగా సుమారు తాటిపూడి లైన్, గంచాడ, బొండపల్లి, గెలుపుతున్నారు 3 మండలాలకు వచ్చే విధంగా మేము రిక్వెస్ట్ చేసాం. అదనంగా ఒక 150 కోట్లు దానికి అవసరం అయ్యే, దానికి కూడా మేము 2 కలిపి సుమారు 300 కోట్లు ఈ నియోజకవర్గానికి మంచినీటి పథకానికి ఇవ్వమని అడగడం జరిగింది. అదైతే మనకి శాస్త్ర అంటే ఎప్పుడూ కూడా నీరు కొరత అనేది ఇంటింటికి అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఆలోచనతో ఖచ్చితంగా 1 సంవత్సరం వ్యవధి అయితే మనకు కావాలి. ఎందుకంటే శాంక్షన్ పెద్దది, ప్రతి ఇంటికి కూడా